చాలా సంవత్సరాల తర్వాత మేడిపల్లిలో ఇంత గ్రాండ్ గా చేయడం అంటే చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ యువత మన అందరు ఒక్క తాటిపై ఉండి రాజన్న చెప్పినట్టు 10-15 రోజుల నుంచి వీళ్ళతో పాటు మేము కూడా ఉండి చూస్తున్నాం కదా, ఎంత స్ట్రగల్ చేసి ఎంత కష్టం చేసి ఈ రోజు ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ అయిందంటే వీళ్ళ మధ్యలో ఐక్యత ఉండడం వల్లనే ఇంత ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ అయింది. ఈ ఐక్యత మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గతంలో ఆయనతో పాటు ఎంతో మంది మహనీయులు ఉండడం వల్లనే ఆ రాజ్యాంగంలో ఎన్నెన్నో అవకాశాలు మన కోసము పొందుపరిచినారు. కాబట్టి మనం ఈ ఐక్యతను ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే రాజ్యాంగం అనేది అదొక స్వర్గం, మనకు ఒక స్వర్గం ఇచ్చిపోయిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ స్వర్గంలోకి వెళ్ళి నరకం పోవాలంటే తప్పులు చేస్తే నరకం పోతాం, స్వర్గంలో పోవాలంటే మంచి పనులు చేసి పోవాలి. కానీ బాబాసాహెబ్ గారు మన కోసం రాజ్యాంగం ఇచ్చి రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలన్నీ మానవులకు మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దాంట్లో ఉన్నాయి, అన్ని విషయాలు ఉన్నాయి. మీరు దాన్ని తీసుకొని ఆ ఫలాలను తీసుకొని మనం వాడుకోరి అని చెప్తే కూడా మనము ఇంత చాలా డిలే చేసి మన పిల్లలను చదువుకు దూరం చేస్తున్నాం. చదువుతో పాటు ప్రశ్నించడం నేర్పించాలి. మనము తల్లిదండ్రులు అన్నలారా మిత్రులకు ఒకటే చెప్తున్నా, చదువుతో పాటు ప్రశ్నించాలి. ప్రశ్నిస్తేనే ఆ చదువుకు విలువ. చదువు లేనప్పుడు ప్రశ్నించలేము. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు చాలా గొప్ప విషయం ఏం చెప్పారంటే, చదువు ఒక ఆయుధం, ఆ ఆయుధాన్ని మనం వాడితే ప్రశ్నించవచ్చు. చదువు లేనప్పుడు ప్రశ్నించలేము. ఒక విషయం ఒక దగ్గర పోవాలి మాట్లాడాలి అంటే చదువు కావాలి. అందుకే నేను తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా, పెద్ద మనుషులకు మన పిల్లలను చదువుతో పాటు ధైర్యం ఇప్పించాలి. ధైర్యంతో పాటు ప్రశ్నించడం నేర్పిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఆలోచించిండో ఆ ఆశయాలతో పాటు మనము ఆ ఆశయాలను న్యాయం చేసినట్టు ఉంటామని తెలియజేస్తూ, మరి అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.